హలో హాయ్ ఫ్రెండ్, తెలిసి కదా నేను మీదే భాస్కర్ని ఫ్రెండ్స్ కూడా మనకైతే అజ్మీర్ అన్న డైరీ ఫామ్లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. మొత్తానికైతే 13 ఆవులు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి. మొత్తానికి అయితే 13 కాదు 15 అనుకుంటా. అన్నమాట అయితే కనుక్కుందాం. ఫస్ట్ అయితే ప్రజెంట్ అయితే స్టూడియన్ పాలిచ్చేటి కూడా అన్నమాట అయితే కనుక్కుందాము. అండ్ ప్రశ్న వీడియోస్ కొంచెం లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, సబ్స్క్రైబ్ తప్పకుండా బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ధరలు అయితే 65,000 నుంచి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మనకైతే ధరలు 65,000 నుంచి అయితే ఉన్నాయి మనకైతే. ఓకే, ఒక్కొక్క అయితే కనుక్కుందాం రండి. ఎన్ని ఆవులు ఓడుతున్నాయి అన్న? 13 ఆవులు వచ్చినాయి. 13 ఆవులలో మన దానా బ్రీడ్ ఏమున్నాయి? బ్రీడ్ హెచ్ఎఫ్లు ఉన్నాయి, జెర్సీ 2 ఉన్నాయి. జెర్సీ. ఓకే, మన దానా స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి ఉందన్న? స్టార్టింగ్ ప్రైస్ 65,000 నుంచి. 65,000 నుంచి. ఓకే, మనకు మన అడ్రస్ చెప్తాను. మన డైరీ ఫామ్ గుడిమామిడిపల్లి మండలం నందిగాము, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. మనకైతే చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మొత్తానికి 13 ఆవులు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి. అంటే మనకైతే చూడే పాలిసేటి ఉన్నాయి. 5 ఇన్నే ఉన్నాయి, మిగతా మొత్తం సుడి ఉన్నాయి. రాత్రి ఉన్నాయి 3 ఆవులు. 3 ఆవులు నైట్ ఉన్నాయి. ఓకే, రెండు ఫ్రెండ్స్ మనకైతే ఒక్కొక్క అయితే అనుకున్నాము. అన్న ఫస్ట్ ఆవు గురించి చెప్పడన్నా? ఇది ఫస్ట్ ఈత తరపు 4 పనులు. 4 పళ్ళు ఉంది తరపు. ఓకే, ఈయనదానా? ఈయనలేదు, ఇంకా 10-15 రోజులు టైం ఉంటుంది. 10-15 రోజులు అయితే టైం ఉంటుంది. సార్ చూసుకోవచ్చు. మనకైతే ఇంకా లెటర్ కాల్ చేయడం మనకైతే టైం కొంచెం చేస్తుంది అనమాట. ఇది మనకైతే నిండిపోతుంది లూజ్ మొత్తం. ప్రజెంట్ ఎంత ఏమైనా పాలు చెప్పడానికి వచ్చా దీనికి? ఎంత తక్కువ 6 లీటర్లు ఇస్తుంది. 6. ఇది హెచ్ఎఫ్ఐ జెర్సీనా? జెర్సీ ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. మనకైతే చూడండి. మనకైతే ఒకసారి ధరవాళ్ళు అడుగుదాము. మనకైతే ఇది ఇంకా టైం ఉంది కొంచెం. అయితే ఒక 1 రోజులు అయితే టైం పెట్టుకొని వినడానికి అయితే చూసుకోవచ్చు. అన్న దీనికి ఏం ధర చెప్తున్నా? 72,000 చెప్పిన. ఫైనల్ రేట్ అన్న? ఫైనల్ రేట్ వస్తుంది 68, 67. ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. 68,000 అయితే వస్తూ ఉంటుంది. మనకైతే 6 లీటర్లు అయితే పెట్టుకుంటారంట. ఓకే చూసుకోవచ్చు. రెండోది ఎత్తుకైతే వెళ్ళిపోనండి అన్న. రెండవ గురించి ఈ జెర్సీ క్రాస్. ఓకే చూసుకోవచ్చు. మనకైతే జెర్సీ క్రాస్ అంట. మనకైతే ఇది ఈయనదానా? వినానికి అయితే ఉందంట. చూడండి మనకైతే చెనకట్టు సూపర్ ఉంది. మనకైతే కొంచెం టైం ఉంది. ఎంత టైం పెట్టుకున్నామన్నా? ఇంత వారం లోపల ఇంత చూసుకోవచ్చు. మనకైతే అంతా నిండిపోతుంది. అట్లా క్వాలిటీ నచ్చాము చూసుకోవచ్చు. అంతా నిండిపోతుంది. మనకైతే ప్రజెంట్ వచ్చేసి చెనకట్టు కూడా బాగుంది సార్. మనకైతే చూడండి ఎంతవరకు ఎక్కొచ్చిన పాలు వాళ్ళు 8 చెప్పిర్రు. 6 అయితే ఇవ్వచ్చు. 6 నుంచి ఓకే 7. మనకైతే రోజు మీద అయితే 14 లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు. చూసుకోవచ్చు. మళ్ళీ దీనికి ధర ఏం చెప్తున్నా? దీనికి 75,000 చెప్పినాం. ఫైనల్ రేట్ అన్న 70,000 వస్తుంది. ఫైనల్ 70,000 వస్తుంది. ఓకే చూసుకోవచ్చు. ఓకే, మన అయితే 3వ ఎత్తుకైతే వెళ్ళిపోనండి. ఫైనల్ రేటు 70,000. ఓకే వెళ్ళిపోను అన్న. 3వ గురించి చెప్పండి అన్న. ఈ హెచ్ఎఫ్ క్రాస్. ఓకే చూసుకోవచ్చు. అది ఇప్పుడు ఇంత 6 పళ్ళు ఉంది. సెకండ్ 2 అవుతా కొంచెం ముందుకెళ్ళా ఉన్నా ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. ఇంకా లెటర్ కాల్ చూడండి. మనకైతే హెచ్ఎఫ్ క్రాస్ అండి. మనకైతే ఎంతవరకు ఎత్తుకుందాం దీని అయితే పాలు 10 చెప్పిర్రు వాళ్ళు. 8, 7 అయితే ఇవ్వచ్చు మన వరకు. ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. మనకైతే ఒక 7 నుంచి 8 వరకు అయితే చెప్తున్నాను. అయితే చూసుకోవచ్చు. అండ్ మెయింటెనెన్స్ బట్టి ఉంటాయి పాలు అయితే చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇది ఈనమోపు ఉంది. మనకైతే ఒక 3-4 రోజులు అయితే టైం పెట్టుకుని ఆల్రెడీ అయిపోయింది. తయారైంది లెటర్ అయితే చూసుకోవచ్చు. అండ్ అన్న ఎంతవరకు చెప్తున్నా అన్నది దీనికి ధర? దీనికి 85,000 చెప్పినాం. ఫైనల్ రేట్ అన్న 80,000 వస్తుంది. వచ్చి మాట్లాడితే 2,000 అటు ఇటు అవుతుంది. ఒక ఎంతవరకు వస్తాను అందాడ? 78. 78,000 ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. 78,000 అయితే వస్తాను ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. ఓకే అండ్ నెక్స్ట్ అది అయితే వెళ్ళిపోన్నాను అన్న. 4వ కథ అయిపోయినా ఈ 4 పనుల తరపు ఇప్పుడు ఇంత 2 అవుతున్నా 2 అవుతుంటారు. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. ముంగల ఫేస్ కాల్ చూడండి. హెచ్ఎఫ్ క్రాస్ అనేది హెచ్ఎఫ్ క్రాస్ అంట. మనకి చూసుకోవచ్చు. ఈయనదానా? ఈయనడానికి అయితే ఉందా అంటే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. అట్లా అయితే సూపర్ ఉంది. ఇంకా చేస్తే కొంచెం టైం ఉంది మనకైతే. అండ్ మనకైతే చూసుకోవచ్చు. కన్నుకట్టు కూడా చూడండి. కొంచెం ముందుకెళ్ళండి. ఎంతవరకు ఎత్తుకుందాం అనుకోవాలి? ఇవ్వాలి 8 నుంచి 10 వరకు ఇవ్వాలి. 8 నుంచి 10 వరకు. ఓకే 16 లీటర్ల మొదలు అయితే చెప్తుంటాను చెన్న అయితే రోజు అయితే మనకైతే. అండ్ ఏం ధర చెప్తున్నా? దీనికి 85,000 చెప్పినాం. ఫైనల్ రేట్ అన్న 82,000 వస్తుంది. 82,000 వస్తుంది. రోజు మీద 8 అంటే రోజు మీద 16 లీటర్లు. పూటకి 8 లీటర్లు అయితే పెట్టుకుంటుంది చెన్న అయితే. ఓకే అండ్ రేషా దగ్గరికి వెళ్ళిపోయినా అన్న. 5వ గురించి చెప్పడన్నా? ఇది 6 పళ్ళు ఉందంట. చూసుకోవచ్చు. మనకైతే ముంగల ఫేస్ కాల్ చూడండి. మనకైతే ప్రజెంట్ వచ్చేసి ఇది మనకు ఈయనదానా? 3 రోజులు అయింది. 3 రోజులు అవుతుంది. పూటకి 7 ఇస్తుంది. కొంచెం ముందుకెళ్ళావనా? పూటకి 7 వరకు అయితే ఇస్తా అంటే చూసుకోవచ్చు. ఓకే ప్రజెంట్ అయితే మనకి ఇది దీని దూడం ఉందన్న? మగదూడ ఉందంట మనకి. పూటకి అయితే 7 వరకు అయితే ఇస్తా అంటే చూసుకోవచ్చు. మనకి దీనికి ఏం ధర చెప్తున్నాను? దీనికి 80,000 చెప్పినాం. ఫైనల్ రేట్ అన్న 75,000 వస్తుంది. 75,000 వస్తుంది. పూటకైతే ఇప్పుడు 7 ఉన్నాయి.
ఇంకా పెరుగుతాయి 9 వరకు ఇస్తుంది అది పూటకి లీటర్కి. 2 పూటలు కలిసి 18 లీటర్లు అయితే చెప్తుంది కొంచెం అయితే చూసుకోవచ్చు. అండ్ కొంచెం అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే 3 రూపాయలు 7 వరకు అయితే ఇచ్చినట్టు మనకైతే చూసుకోవచ్చు. మనం అయితే 6వ దగ్గరికి వెళ్ళిపోయినండి అన్న. 6వ కొత్త చెప్పనా, ఇది 4 పళ్ళ తరపు. 4 పళ్ళ తరపు ఫస్ట్ ఇతనే ఖచ్చితంగా తరపు అన్న తరపు. ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. మనకైతే అది మూల ఫేస్ కాల్ చూసిరుగా మనకైతే ప్రజెంట్ అయితే ఇది మనకు ఈంతే ఒకటో ఈత తరపు అంట ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. మనకైతే అండ్ ప్రజెంట్ అయితే ఏమైనా చెప్పడానికి వస్తానా పాలు ఇంత తక్కువ 8 లీటర్లకు తక్కువ 8 లీటర్లు హెవీ సైజ్ అని చెప్పి బ్రీడ్ హైట్ ఉంది మనకైతే ఆవు చూసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ అయితే మనకి ఇది టైం ఉంది ఒక వారం రోజులు పడుతుంది. వారం 15 రోజుల వరకు పడుతుంది. 15 రోజులు అయితే టైం పెట్టుకోమంటుంది. అయితే ఏం ధర చెప్తున్నా దీనికి 95,000 చెప్పినాం. ఫైనల్ రేట్ అన్న 90,000 వస్తుంది ఫైనల్. 90,000 వస్తుంది ఫైనల్ రేట్. ఫైనల్ ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. ఫైనల్ రేట్ అయితే 90,000 అయితే వస్తూ ఉంటాం. ఓకే అండ్ నెక్స్ట్ అయితే వెళ్ళిపోండి అన్న. 7వ కొత్త పనా ఇది 4 పండ్ల తరపు. 4 పళ్ళు ఉంది. పాల మీద ఉన్నప్పుడు నేనే తీసుకొచ్చి అమ్మిన. ఓకే పూటకి 8 లీటర్లు ఇచ్చింది. ఇప్పుడు 4 పండ్లు. 4 పళ్ళు చూసుకోవచ్చు. 4 పళ్ళు అయితే ఉంది. పాల పళ్ళ మీద అయితే అన్న అయితే అమ్మేసినంట రైతుకైతే. మళ్ళీ రైతు దగ్గరికి అన్న ఇస్తున్నాడు ప్రజెంట్ అయితే. ప్రజెంట్ ఇప్పుడు ఎంతవరకు ఎట్టుకొచ్చాను? ఇంకా 15 రోజులు టైం ఉంటుంది. 8 లీటర్లు నేనే గ్యారంటీ ఇస్తాను. పూటకి 8 లీటర్లు గ్యారంటీ ఏం లేదు. చూసుకోవచ్చు. ఇంకా అయితే డిల్లబడి అయితే అవ్వాలి అంట మనకైతే చూసుకోవచ్చు. అండ్ ఇంకా కొంచెం టైం ఉంది. 15 రోజులు అయితే టైం అంట ఈనాడానికి అయితే. అన్న ఇది మనకు ఏం ధర చెప్తున్నాం? మళ్ళీ 90,000 చెప్పినాం. ఫైనల్ రేట్ అన్న 85,000 వస్తుంది. 85,000 వస్తుంది. చూసుకోవచ్చు. 85,000 అయితే వస్తాను. ఓకే అండ్ నెక్స్ట్ దగ్గరికి వెళ్ళిపోనండి మనకి అన్న. నెక్స్ట్ కొత్త పనా 4 పళ్ళ తరపు. ఇది కూడా 4 పళ్ళు. అన్ని తరపులే వచ్చినాయి వారం. ఎన్ని ఉన్నాయి మొత్తమా? 7 ఉన్నాయి తరపులు. ఒకటో అవుతాయి. ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. మనకైతే అండ్ 7 తరపులు అయితే ఉన్నాయంట ప్రజెంట్ అయితే. అండ్ ఇది ఇప్పుడు ఏందానా ఏంలే తినడానికి అయితే ఉందంట ఫ్రెండ్స్ మనకైతే. ఇంకా లెటర్ కాల్ చేయడం మనకైతే సూపర్ ఉంది. టైం ఉందంట ఒక 1 వీక్ పెట్టుకుందామా? ఉంటుంది. ఒక 1 రోజులు అయితే టైం పెట్టుకుని ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. ఎంతవరకు చెప్తున్నావు ధర? దీనికి 85,000 చెప్పినాం. ఫైనల్ రేట్ అన్న 80,000 వస్తుంది ఫైనల్. 80,000 ఫైనల్ రేటు. ఫైనల్. ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. ఒక టైం పెట్టుకోండి. 1 వీక్ అంటే వారం రోజులు అయితే టైం పెట్టుకొని తినడానికి. ఎంతవరకు ఎక్కొచ్చు పాలు? ఇవ్వచ్చు 7-8 వరకు ఇవ్వచ్చు పూటకి. ఓకే చూసుకోవచ్చు. ఓకే కనకత కూడా బాగుంది మనకైతే. ఓకే అన్న నెక్స్ట్ గురించి చెప్పండి అన్న. ఇది 2 పళ్ళ తరపు. 2 పళ్ళు. ఓకే ఇప్పుడు తరపు ఆల్రెడీ ఈనింది ఫ్రెండ్స్. ఇక్కడ ఆడుతున్నా ఇది ఆడదూడను ఫ్రెండ్స్. ఆడదూడ అంట మనకైతే చూసుకోవచ్చు. ఫస్ట్ లొకేషన్ తరపు ఫ్రెండ్స్ ఇది అయితే మనకు చూసుకోవచ్చు. అండ్ ఇది ఎప్పుడు ఈనింది అనేది 4 గంటలకు ఈనింది పొద్దున. మబ్బుల 4 గంటలకు అయితే ఈనిందంట. ఎంతవరకు ఎత్తుకొచ్చిన పాలు? ఇవ్వచ్చు 6 ఇవ్వచ్చు పూటకి. పూటకి 6 లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అన్న ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. కనుకట్టు కూడా బాగుంది ఫ్రెండ్స్ మనకి. తరపు అంట మనకి ఇది అయితే చూసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ అయితే దీని ధర కూడా అడుగుదాం. ఏం ధర చెప్తారు? ఏం ధర చెప్తాను అన్న దీనికి? దీనికి 75,000 చెప్పినాం. ఫైనల్ రేటు 72,000 వస్తుంది. 72,000 వస్తుంది. ఫైనల్ రేట్ అయితే 72,000 అయితే వస్తుంది అంట ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. ఓకే బాగుంది అన్న. నెక్స్ట్ గురించి చెప్పండి అన్న. ఏం రేట్ ఇది? ఇది హెచ్ఎఫ్. ఓకే ఎన్ని పళ్ళు తట్టు ఉందన్న? 6 పళ్ళు ఉంది. ఇప్పుడు ఇంతే 2 అవుతా ఆల్రెడీ ఈనింది. ఇప్పుడు పొద్దున్నే. ఓకే పొద్దుగాల అయితే ఈనింది ఫ్రెండ్ మనకైతే చూసుకోవచ్చు. మనకైతే ప్రజెంట్ అయితే ఇది పాలు తీసేసారు అన్న. దీన్ని తీయలే ఇంకా. ఇప్పుడే మాయపడ్డది. ఇప్పుడే మా అయితే క్లియర్ అయిపోయింది. మా అయితే క్లియర్గా పడిపోయింది మనకైతే చూసుకోవచ్చు. ఎంతవరకు చెప్పారు అన్న రైతులు? 12 చెప్పారు పూటకి. 12 ఇట్లా అయితే చెప్పారు అంట ఫ్రెండ్స్ రైతులు అయితే చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మన వారికి ఎంత పెట్టుకున్నాం అన్న? 10 పైన ఇస్తుంది. 10 పైన ఇస్తుంది. మనకి ఏం ధర చెప్తున్నాను? దీనికి 1,20,000 చెప్పినాం. ఫైనల్ రేట్ అన్న 1,15,000 వస్తుంది. 1,10,000 అడుగుతారు ఆల్రెడీ. 1,10,000 ఓకే ఇచ్చేసారా అన్న? 1,10,000కి 1,10,000కి 1,15,000కి ఇస్తాం. 1,15,000కి. ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. 1,15,000 అయితే ఇచ్చాడంట ఫ్రెండ్స్ అన్న అయితే. సన్న కట్టు కూడా బాగుంది మనకైతే. దూడ వచ్చేసి ఏం దూడనా? మగదూడ. ఓకే చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ ఆవకత అయితే దూడని కూడా చూపించేసి. ఓకే అన్న దూడని కూడా ఫ్రెండ్స్. దూడ అయితే ఇదే ఫ్రెండ్ మనకైతే చూసుకోవచ్చు. మనకైతే మోడల్ ఉంది మగదూడ ఫ్రెండ్ మనకైతే. అన్న లాస్ట్ స్టాక్ గురించి చెప్పండి అన్న. జెర్సీ ఈనింది అన్న. ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. ఆల్రెడీ డెలివరీ అయిపోయింది మనకైతే. ప్రజెంట్ అయితే ఇది మనకు ఎప్పుడు ఈనిందన్న? పొద్దున్నే 6 గంటలకు. 6 గంటలకు అయితే ఈనిందంట ఫ్రెండ్ మనకైతే చూసుకోవచ్చు. ప్రజెంట్ వచ్చేసి దీని ఏదో మిల్కింగ్ కెపాసిటీ ఎంత పెట్టుకొచ్చారా? 8 పైన ఇస్తుంది. 8 తక్కువ 10 చెప్పారు రైతులతో దావు అన్న. ఇది మనకు ఎన్నో అవుతానా? ఇది 3వ అయితే ఉంటుంది.
ఇప్పుడు ఏనింది 3 అవుతా 3 అవుతుంది. దూడ వచ్చేసి ఆడదూడ నాన్న చూడలే చూడరా చూడనా ఇది మనకు జెర్సీ ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు ఆల్రెడీ ఈనిందంట అది మబ్బులింది ఆడితే ఆడదూడ అని అంట ఫ్రెండ్స్ మనకైతే దీనికైతే చూసుకోవచ్చు. దీనికి ఏం ధర చెప్తున్నాను? దీనికి 85,000 చెప్పినాం. ఫైనల్ రేట్ అన్న 80,000 వస్తుంది. 80,000కి వస్తుంది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. 80,000కి అయితే వస్తా ఉంటుంది చూసుకోవచ్చు. ఫైనల్ రేట్ అయితే ఈ విధంగా అవుతుంది మనకైతే.